ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 27వ అధ్యాయం గురువాజ్ఞ. గురువాజ్ఞ అంటే ఏమిటో అనేక కోణాలలో సమగ్రంగా విశ్లేషించి తమ సులభమైన శైలిలో పూజ్యశ్రీ అమ్మగారు గురు పూర్ణిమ సందర్భంగా భక్తుల కొరకు సాధకుల కొరకు అందించిన జ్ఞానదాయకమైన ఈ వ్యాసం జూలై 2013 సాయిబాబా మాసపత్రికలో ప్రచురించబడింది. సద్గురువు ఇది చేయమని కానీ చేయవద్దని కానీ చెప్పిన దానిని గురువు యొక్క ఆజ్ఞ అని లేక గురువు యొక్క ఆదేశమని చెబుతారు. గురువు యొక్క ఆజ్ఞ వాచా కావచ్చు, లేక అనేక విధాలుగా కూడా ఉండవచ్చు. ఈ వాక్కు ద్వారా చెప్పడంలో కూడా గురువు అనేక విధాలుగా చెప్పవచ్చు. నెమ్మదిగా చెప్పవచ్చు, గొణిగినట్లు చెప్పవచ్చు, పెద్దగా ఆజ్ఞాపించినట్లు చెప్పవచ్చు, సౌమ్యంగా చెప్పవచ్చు, కోపంగా కూడా చెప్పవచ్చు, అరచినట్లు చెప్పవచ్చు, సంకేతంగా చెప్పవచ్చు. ఒక్కొక్కప్పుడు గురువు సంజ్ఞల ద్వారా చెప్పవచ్చు, కనుసైగల ద్వారా చెప్పవచ్చు, చేతల ద్వారా చెప్పవచ్చు. వారి ఆజ్ఞలు కొన్ని కఠినంగా ఉండవచ్చు, కొన్ని ఎంతో సులభంగా ఆచరించగలిగేవిగా ఉండవచ్చు. ఆదేశాలు అనేక రకాలు. పనులు చేయమని ఆదేశించడం, సంస్కారాలు మార్చుకోవలసి వచ్చిన వాటిని ఆదేశించడం, బలహీనతలను పోగొట్టుకోవలసిన వాటిని ఆదేశించడం మొదలైనవి. ఒక్కొక్కప్పుడు ఇతరుల ద్వారా కూడా గురువు ఆజ్ఞాపించడం జరుగుతూ ఉంటుంది. అయితే సద్గురువు అందరికీ ఒకే విధమైన ఆదేశాలనివ్వరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆదేశాలనిస్తారు. ఒకరికే ఒకసారి ఒకటి చేయమని చెబితే మరొకసారి అదే చేయవద్దని చెబుతారు కూడా. ఎవరి సంస్కారాలకు తగిన ఆదేశాలనివ్వడం సద్గురువు యొక్క ప్రత్యేకత. దేహదారి అయ్యున్న సద్గురువు యొక్క ఆదేశాలను ఆచరించడం సులభమే కానీ సమాధి చెందిన గురువు యొక్క ఆదేశాలను గుర్తుపట్టేదెలా? గుర్తుపట్టినా ఆచరించడం కష్టమేమోనని కొందరికి అనిపించవచ్చు. కానీ సశరీరులుగా ఉన్న గురువు యొక్క ఆజ్ఞలను పాటించడం కూడా అంత తేలికేమీ కాదు. ఎవరు ఏది చేసినా ఏది మాట్లాడినా తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించే చేస్తుంటారు. అలా ఇష్టాయిష్టాలు పనిచేయడం వల్ల గురువు యొక్క ఆజ్ఞలో కూడా తమకు ఇష్టమైన వాటినే చేస్తుంటారు. సద్గురువు యొక్క సన్నిధిలో ఉన్నవారైనా లేనివారైనా అలాగే ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. గురు సన్నిధిలో ఉన్నవారు నిరంతరం ఆయన వల్ల జరిగే లీలలను చూస్తున్నప్పటికీ, ఆయన మహిమ తెలుస్తూ ఉన్నప్పటికీ, ఆయన ఆజ్ఞలను తమకు ఇష్టం లేని వాటిని పాటించకపోవడం జరుగుతూ ఉంటుంది. కారణం, గురువు గంభీరంగా ఉండక మామూలు వ్యవహారాలలోనూ, కొన్ని సందర్భాలలో ఇతరుల సలహాలను స్వీకరించేవారుగాను, కొన్ని సందర్భాలలో ఇతరుల మాటలను వినేవారుగాను, ఇంకొన్ని సందర్భాలలో ఏమీ తెలియనివారుగాను ఉండడం వల్ల వారి సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం వారి సన్నిధిలో ఉన్న వారి మనసులలో మరుగున పడిపోతాయి. అందువలన వారికి గురువు పట్ల చనువు ఏర్పడుతుంది. మొదట్లో ఉన్న భయము, వినయ విధేయతలు కొరవడతాయి. వారి అంతటి మహనీయులతోనూ మామూలు వ్యక్తులతో వలనే చనువుగా మాట్లాడడం జరుగుతుంటుంది. అందుకని పెద్ద విషయాలలోనే గాక చిన్న విషయాలలో కూడా వారి ఆదేశాలను తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఉంటే ఆచరించకపోవడం జరుగుతుంటుంది. అసలు గురువు యొక్క ఆజ్ఞలను ఎందుకు పాటించాలి? అన్నింటినీ పాటించడం అవసరమా? ఈ ప్రశ్నకు సమాధానం అసలు ఆయనను ఎందుకు ఆశ్రయిస్తున్నామో సేవిస్తున్నామో తెలిస్తే గానీ అర్థం కాదు. ఆయనను ఆశ్రయించినప్పటికీ మనం వారి ఆదేశాలను పాటించక తప్పదు. అలా లౌకిక కోరికల కోసం వారిని ఆశ్రయించినప్పటికీ వారి ఆదేశాలను పాటించలేకపోవడం కూడా మహాత్ముల చరిత్రలలో చూడవచ్చు. ఏ విషయంలోనైనా విలువ తెలిస్తే గానీ దానిని మనస్ఫూర్తిగా పాటించలేము. అలాగే సద్గురువు యొక్క మహిమ, వారి వాక్కులలోని విలువ, ప్రభావం తెలిస్తే గానీ ఆయన ఆజ్ఞలను ఆచరించలేము. వారు మామూలుగా మాట్లాడినట్లు అనిపించిన ఆదేశాలలోనైనా సరే మనకు ఎంతటి శ్రేయస్సు ఇమిడి ఉంటుందో మొదటగా మనకు అర్థం కావాలి. అందుకు ఆయన చరిత్రలో మనకు లభించిన సంఘటనలను స్మరించుకోవడం అవసరం. పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు
నిరంతర సాయి లీలల స్మరణ వల్ల సాయి యొక్క ఔన్నత్యం మనకు అవగతమై ఆయన పట్ల భక్తి శ్రద్ధలు పెరిగి ఆయన మాటల యందు విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు అన్ని విషయాలలోనూ ఆయన చెప్పినట్లు ఆచరించగలుగుతాం. సద్గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఎలా ఉంటుందో, ఆచరించకపోతే ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో శ్రీ సాయి లీలామృతంలో మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. సందర్భానుసారంగా మచ్చుకు కొన్నింటిని మనం ఇక్కడ స్మరించుకుందాం. సద్గురువు తమ వద్దకు లౌకిక కోరికల కోసం వచ్చేవారికైనా, పారమార్థికత కోసం వచ్చేవారికైనా వారి కోరికలు తీరుస్తూనే వారి వారి స్థాయిని బట్టి, పరిపాకాన్ని బట్టి వారికి తగిన ఆదేశాలనిచ్చి వారిని పారమార్థికత వైపుకు తీసుకువెళ్తారు. అదే వారి ప్రత్యేకత. ఉదాహరణకు మహల్సాపతిని అతను చేసే స్వర్ణకార వృత్తిని మానుకుని పూజారిగా ఉండి భిక్షాటనతో జీవించమని బాబా ఆజ్ఞాపించారు. అతడు అలాగే చేసి కృతార్థుడయ్యాడు. అలాగే హేడాబేగ్ అనునతన్ని కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. అతడు ఆయన ఆజ్ఞానుసారం ప్రవర్తించి గొప్ప మహాత్ముడిగా రూపొందాడు. ఉపాసిని బాబాను 4 సంవత్సరాల పాటు ఖండోబా ఆలయంలో ఉండమనడమే కాక అలా చేస్తే తమ ఆధ్యాత్మిక స్థితిని అతడు పొందగలడని అభయం ఇచ్చారు సాయి. కానీ అతడు 3.5 సంవత్సరాలు మాత్రమే ఉండగలిగాడని అతని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలాగే ఒకడు తనకు ఆత్మానుభూతిని ప్రసాదించమని ప్రార్థించాడు. ఇప్పుడు సమయం కాదని బాబా ఎంతగా చెప్పినా వినక తనకు అట్టి అనుభూతి అప్పుడే కావాలని పట్టుబడతాడు. బాబా అతని వైపు తమ పిడికిలి విసిరి అట్టి అనుభూతిని అతనికి ప్రసాదిస్తారు. కానీ అట్టి స్థితిని అతడు భరించలేక తిరిగి తీసుకోమని బాబాను ప్రార్థిస్తాడు. బాబా అలానే తిరిగి తీసుకుంటారు. ఈ విధంగానే బాబా భక్తులు కోరే లౌకికమైన కోరికలను కూడా ఎన్నింటినో తీర్చేవారు. కొన్నింటిని ఆయన ప్రసాదించేటప్పుడు వారికి కొన్ని ఆదేశాలను ఇచ్చేవారు. కొందరు వాటిని పాటించి శ్రేయస్సును పొందేవారు. వాటిని ఉల్లంఘించిన వారు నష్టపోవడము, ఇబ్బందులు పడడము జరిగేది. ఉదాహరణకు మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసిన సదాశివ తార్కాడ్ షిరిడీలో కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. బాబా అతనిని పూనా మీదుగా వెళ్ళమన్నారు. అట్లా వెళితే ఖర్చు ఎక్కువైనప్పటికీ అతడు ఆయన ఆజ్ఞను పాటించాడు. అతనికి వెంటనే పూనాలో ఉద్యోగం వచ్చింది. అలాగే ప్రథమంగా దర్శించిన బలరాం దురంధర్కు చిలిం పేల్చమని ఇచ్చారు బాబా. తనకు అలవాటు లేకపోయినప్పటికీ అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. అతనిని బాధిస్తున్న ఉబ్బసం అప్పటితో తగ్గిపోయింది. ఒకసారి నానా చందోర్కర్ దాసగను షిరిడి నుండి బయలుదేరి బాబాను సెలవు కోరారు. బాబా వారిద్దరిని భోజనం చేసి వెళ్ళమన్నారు. కానీ భోజనం చేస్తే రైలు సమయం మించిపోయి రైలు అందదని దాసగను భోజనం చేయకుండానే బయలుదేరాడు. బాబా చెప్పినట్లు భోజనం చేసి బయలుదేరిన నానా వెళ్లే వరకు రైలు రానేలేదు. బాబా మాటను ఉల్లంఘించిన దాసగను ఆకలితోనే ఉండవలసి వచ్చింది. ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన దారిద్ర్యం తీర్చమని బాబాను ప్రార్థించాడు. ఆయన ఒక పొట్లం అతనికిచ్చి దానిని ఇంటికి వెళ్లే వరకు విప్పి చూడవద్దని చెప్పారు. కానీ అందులో ఏముందోనన్న కుతూహలం ఆపుకోలేక మార్గమధ్యంలోనే దానిని విప్పాడు. అందులో మాంసపు ముద్ద ఉండడం గమనించి అసహ్యంతో అతడు దానిని పక్కనున్న కాలువలోకి విసిరేశాడు. అతడు చూస్తుండగానే ఆ మాంసపు ముద్ద బంగారంగా మారి నీటిలో మునిగిపోయింది. అలానే దీక్షిత్ బాలాబాటే కుమార్తెకు మంచి పెళ్లి సంబంధం తెస్తాడు. బాబా వద్దంటారు. అయినా అతడు మళ్ళీ మళ్ళీ అడగడంతో బాబా అయితే ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అంటారు. బాబా ఆదేశాన్ని పట్టించుకోక ఆ పెళ్లి జరిపిస్తారు. 6 నెలల్లోపే ఆ పెళ్ళికొడుకు మరణిస్తాడు. పెద్ద విషయాలలోనే కాదు, చిన్న చిన్న విషయాలలో కూడా ఒక్కొక్కప్పుడు బాబా మాటలు అంతగా పట్టించుకోకపోవడం వల్ల కూడా కొందరు భక్తులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఉదాహరణకు ఒకసారి తాత్య జజూరి వెళ్ళి వస్తానంటే బాబా ఎందుకంత బాధ, వద్దు అన్నారు. కానీ అతడు చనువు వల్ల ఆయన మాటలు పట్టించుకోక వెళ్ళి గుర్రపు బండి తలకిందులవ్వడం వల్ల దెబ్బలు తగిలి బాధతో వెనుకకు తిరిగి రావాల్సి వచ్చింది. అలాగే ఒక మేకను నరకడానికి బాబా కత్తి తెమ్మని చెప్పినప్పుడు, నరకమని ఆజ్ఞాపించినప్పుడు కొందరు అలా చేయకపోవడం, మరికొందరు అలా చేయడానికి సంసిద్ధులవ్వడం బాబా చరిత్రలో చూస్తాం. దీనిని బట్టి గురువు సశరీరులై ఉన్నప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను పాటించడం అంత తేలిక కాదనిపిస్తుంది.
గురువు సశరీరులుగా ఉన్నప్పుడే వారి ఆజ్ఞలను అమలుపరచడం అంత కష్టమైతే ఇక సమాధి చెందిన గురువు యొక్క ఆజ్ఞలను పాటించడం ఎలా, అసలు గుర్తుపట్టేదెలా అని అనిపించవచ్చు. కానీ సద్గురువులు సమాధి అనంతరం కూడా భక్తులకు ఆదేశాలు అందిస్తూనే ఉంటారు. వారు కొందరికి సశరీరులుగా దర్శనమిచ్చి ఆజ్ఞాపిస్తారు. చునీలాల్ ఆసారాం భగత్ అనుభవం ఇందుకు ఉదాహరణ. సద్గురువులు దృశ్య రూపంలో కొందరికి కనిపించి ఆదేశించవచ్చు, మరికొందరికి స్వప్న దర్శనాల ద్వారా ఆదేశాలను అందించవచ్చు, ఇంకొందరికి ఇతర మహాత్ముల ద్వారా కూడా ఆదేశించవచ్చు, కొందరికి జీవితంలో జరిగే సంఘటనల ద్వారా కూడా ఆదేశాలు లభించవచ్చు. పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిబాబాను సశరీరులుగా దర్శించలేదు. అయినప్పటికీ బాబా ఆయనకు తమ ఆదేశాలనిచ్చి ఆయన జీవితాన్ని నడిపించారు. ఉదాహరణకు ఆయన వివాహం విషయంలో ఆయనకు శ్రీ చీరాల స్వామి ద్వారాను, శ్రీ పాకలపాటి గురువుగారి ద్వారా, శ్రీ పురందలాయ్ ద్వారా ఆయనను వివాహం చేసుకోవలసిందిగా ఆజ్ఞాపించారు. అలాగే విద్యానగర్లో ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితులు సంభవించాయి. వెళ్ళాలా వద్దా అని ఆయన ఆలోచిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి షిరిడీ ప్రసాదం ఆయన చేతిలో పెట్టి, ఇక మీరు బయలుదేరవచ్చు అన్నాడు. అదే బాబా ఆదేశంగా ఆయన స్వీకరించారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా అంటారు, శ్రీ సాయి లీలామృతంలో సాయిబాబా యొక్క లీలలో మనం ఎప్పుడూ చదువుతూనే ఉంటాం. అందుకని అవి మనకు తెలియకపోవడం ఏమీ లేదు. కానీ వాటిని మన జీవితంలో అన్వయించుకోవడం ఎలాగో మాత్రమే తెలియడం లేదు. సరిగ్గా తీసుకోగలిగితే మహాత్ముల ద్వారాను, వ్యక్తుల ద్వారాను, సంఘటనల ద్వారాను, పరిసరాల ద్వారా కూడా మనకు ఆయన ఆదేశము, బోధ లభిస్తూనే ఉంటాయి. ఆయన ఇంకా ఇలా అంటారు, నిజానికి శ్రీ సాయిబాబా సూక్తులన్నీ ఉపదేశాలే, ఆదేశాలే. ఆయన సూక్తులను ఆచరిస్తూ వెళ్తుంటే ఆయన ఆజ్ఞలను పాటించినట్లే. అప్పుడు మనం ఎంత మేరకు ఆయన సూక్తులను ఆచరిస్తామో అంత మేరకు ఆయన అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణ పూజ్యశ్రీ మాస్టర్ గారే. బాబా సూక్తులను ఆయన సంపూర్ణంగా ఆచరించారు. పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. ఆయన నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. సద్గ్రంథాలు పఠిస్తూనే ఉండేవారు. సాయి నామస్మరణ ఆయనకు నిరంతరం జరుగుతూనే ఉండేది. రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా ఆదరించు. ఆయన వద్దకు నిరంతరం ఎంతోమంది సమయాసమయాలు లేకుండా వస్తూనే ఉండేవారు. కొందరు కొన్నాళ్లపాటు, కొన్నేళ్లపాటు ఆయన సన్నిధిలో ఉండేవారు. ఎవరిని ఆయన నిరాకరించలేదు, అందరినీ ఆదరించారు. భూమి విత్తును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి అని బాబా చెప్పినట్లు ఆయన ప్రతిఫలాన్ని ఆశించక తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించారు. నిన్నెవ్వరైనా ఏమైనా అంటే మాటకు మాట చెప్పవద్దు. ఎవడు నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు అన్న సూక్తి ప్రకారం ఎవరు తమను వ్యతిరేకించినా, దూషించినా ఆయన చెలించలేదు, ఓర్పుతో సహించారు. నిజానికి మనం కూడా మన గురువైన పూజ్యశ్రీ మాస్టర్ గారి ఆజ్ఞల ప్రకారమే నడుచుకోవాలని, ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ ఆయన ఆజ్ఞ ఏమిటో తెలుసుకోలేకపోతాం. అర్థమైనా దానిని పాటించడం ఎలాగో చేతకాదు. ఒకవేళ చేతనైనా మన ఇష్టాయిష్టాలు అడుగడుగున అడ్డు తగులుతుండడం వల్ల ఏవేవో సాకులు అడ్డమేసుకుంటుంటాం. అలాగాక మనకు స్పష్టంగా వచ్చిన ఆదేశాలు కానీ, స్వప్న దర్శనాల ద్వారా వచ్చిన ఆదేశాలు కానీ తప్పక పాటించాలి. అంతేగాక పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన సూక్తులను కానీ, శ్రీ సాయిబాబా చెప్పిన సూక్తులను కానీ అమలుపరచడానికి యత్నిస్తుంటే మన మాట, ప్రవర్తన మారడం ప్రారంభిస్తుంది. అప్పుడు మన సంస్కారాలలో క్రమంగా మార్పు వస్తుంది. అప్పుడు మనం వారి అనుగ్రహానికి పాత్రలమవుతాం. ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారి ఆదేశాలను పాటించడానికి ప్రయత్నం ప్రారంభిద్దాం. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం ఇచ్చే ఈ దక్షిణకు మించింది మరేమున్నది? 27వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.